కోపముతో సమాధానం చెప్పకు, సంతోషంతో వాగ్దానం చెయ్యకు, ఒత్తిడిలో నిర్ణయము తీసుకోకు, అవసరము లేని చోట అబద్ధం చెప్పకు. కలిసి ఉన్నప్పుడు నిలబెట్టుకోలేని నమ్మకం విడిపోయాక నిలబెట్టుకుంటా అంటే ఏం నమ్మగలం? మిమ్మల్ని మీరు బలహీన వ్యక్తిగా ఫీల్ అవుతున్నప్పుడు ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకొని అత్యంత శక్తివంతులుగా ఊహించుకోండి. మీలో గొప్ప మార్పు వస్తుంది. ఎదుటివారిలా బతికెంత ధనం నా దగ్గర లేకపోవచ్చు, కానీ నాలా నేను బతికెంత ధైర్యం నాలో ఉంది. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తుంటాయి, రాలిపోతుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. నేర్చుకోవలసిందల్లా తడబడటం కాదు, స్థిరంగా నిలబడటం. విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు, దానం వచ్చాక మిత్రుల్ని మర్చిపోకు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు, గౌరవం వచ్చాక గతం మర్చిపోకు, అవసరం తీరాక సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకు. ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకొని నిన్ను నువ్వు గెలిచినట్టే. ఎదుటి మనిషి కన్నీరు తుడవడానికి రక్త సంబంధమో, స్నేహ సంబంధమో, పేగు సంబంధమో ఉండాల్సిన అవసరం లేదు. పిడికెడు గుండెలో చిటికెడు మానవత్వం ఉంటే చాలు. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి మనసులో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బతకడం కన్నా మనకు నచ్చినట్టు బతకడం మంచిది. మేకల మందలోని ఏ మేక కూడా ఇతర మేకకు భయపడదు. పులుల మందలోని ఏ పులి కూడా తన సహచార పులికి భయపడదు. ఏనుగుల మందలోని ఏ ఒక్క ఏనుగు వేరే ఏనుగుకు భయపడదు. ఎందుకంటే దేని బ్రతుకు దానికి. కానీ వెధవ బ్రతుకులు మనిషికి మాత్రము పక్కవాడితో ఎప్పుడు ప్రమాదమే, ఎంతసేపు ఇంకొకరి మీద ఏడిపే. నీకు కష్టాలు, బాధలు వచ్చినప్పుడు వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించకు. సమయంలో సంయమనంతో వాటిని నీకు అనుగుణంగా మార్చుకో. 1-2 లోపాలున్నాయని మొత్తము మానవత్వం మీదే నమ్మకాన్ని పోగొట్టుకోకు. మానవత్వం అనేది మహాసముద్రము లాంటిది. ఒడ్డున ఉండే కాసిని మురికి నీళ్లు సముద్రం మొత్తాన్ని మురికిగా మార్చలేవు. గెలవాలనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలనుకుంటే మోసం మొదలవుతుంది. ఒకళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణం ఉండాలి. నేను చేసే ప్రయత్నంలో ఓడిపోయిన ప్రతిసారి నా మనసు ఒకటే చెబుతుంది, మరో ప్రయత్నంలో నేను ఖచ్చితంగా గెలుస్తానని. దూరంగా ఉన్నావో, దూరం అవుతున్నావో, దూరం చేస్తున్నావో అర్థం కాక కన్నులు బారుతున్నాయి. ఆస్తిని 7 తరాలకు అందనివ్వలేకపోయిన సద్గుణాలను 1 తరానికి అందనివ్వండి. అది 7 తరాలకు నిలిచి ఉంటుంది. చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళనే ఉన్న వాటి వాసన అలాగే ఉంటుంది. అదేవిధంగా మనిషి శరీరాన్ని ఎంత కడిగినా మనసులోని మాలిన్యాన్ని కడగకపోతే వ్యర్థమే. విజయం అంటే మనం చేరుకున్న గమ్యం కాదు, ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురైన కష్ట నష్టాల నుంచి నేర్చుకున్న అనుభవం. ఆనందాన్ని ఎక్కడో వెతుకోవడం కాదు, ఆనందాన్ని ఎక్కడో వెతుకోవడం కన్నా మన చుట్టూ మనమే సృష్టించుకోవడం మిన్న. నీ బంధం కోసం తగ్గినా పర్వాలేదు, కానీ నువ్వే ప్రతిసారి తగ్గాల్సి వస్తే వదిలేయి. అలాంటి మనుషులతో కష్టంగా కలిసి ఉండటం కంటే విడిపోయి ఒంటరిగా ఉండటం చాలా శ్రేయస్కరం. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి సమస్యకు ఒక వెలుగు, ప్రతి బాధకు ఒక ఓదార్పు భగవంతుని దగ్గర ఎప్పుడూ ఒకటి ఉండే ఉంటుంది. అదే విశ్వాసం కోల్పోరాదు. విజయాలే లక్ష్యాలు కావు, విలువున్న వ్యక్తిగా ఎదగడం ముఖ్యమే. అతి దానం వల్ల పాడైన వాడు బలిచక్రవర్తి, అతి లోభం వల్ల పాడైన వాడు దుర్యోధనుడు, అతి కోపం వల్ల పాడైన వాడు విశ్వామిత్రుడు, అతి కామం వల్ల పాడైన వాడు రావణాసురుడు, అతి ఆశ వల్ల పాడవుతున్నవాడు మానవుడు.
అందుకే అతి ఆశ ఎప్పుడూ ఎక్కడ పనికిరాదు. నేను అనే పదములో స్వార్థం ఉంది, మనం అనే పదములో బంధం ఉంది. ప్రేమించబడటం ఒక అదృష్టమైతే వాళ్ళని దూరం చేసుకోవడం మన దురదృష్టమే. అందుకే నేను అనేది కాకుండా మనం అనే అక్షరాలకి విలువ ఎక్కువ. ప్రతిదానిలో మంచి చూడటం నేర్చుకుంటే అంతా మంచి జరుగుతుంది. ఆస్తిపాస్తుల కన్నా నోట్లో నాలుకని భద్రంగా ఉంచుకోవడం కష్టం. పేదవారిని హీనంగా చూడకు. పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా మారవచ్చు. నీ మాట చెల్లని సందర్భములో మౌనంగా ఉండటం ఉత్తమం. భక్తి లేకున్నా చెడు పనులు చేయకుండా ఉంటే చాలు. నాకు తెలుసు అనుకోవటం పర్వాలేదు, అంతా నాకే తెలుసు అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకి తెలియని విషయాలంటూ ఇంకా చాలా మిగిలే ఉన్నాయని మర్చిపోకు నేస్తమా. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. లోకములో ఉన్న చీకటంతా ఒకటైన అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. పక్క వాళ్ళు మీద ఏడ్చే మనుషులు 3 రకాలుగా ఉంటారు. వాళ్ళకి అవకాశాలు రాక కొందరు, వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేక ఇంకొందరు, అన్నీ ఉన్నా కానీ ఎదుట వాళ్ళ మీద ఏడ్చే వాళ్ళు మరికొందరు. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి, లేకపోతే తెలుసుకుని మాట్లాడాలి. అంతేకాని తెలియకుండా వంకరగా మాట్లాడకూడదు. ప్రపంచములో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి సెకండ్ మాత్రమే చాలు. నిన్ను చూసి మురిగే ప్రతి కుక్క దగ్గర నువ్వు ఆగి రాళ్ళు విసరాల్సిన అవసరం లేదు. అలా చేస్తూ వెళితే నీ గమ్యం నువ్వు చేరుకోలేవు. తప్పులు, లోపాలు అందరిలోనూ ఉంటాయి, కనిపించేది మాత్రం ఎదుటి వాళ్ళలోనే మాత్రం. యుద్ధం తప్పదంటే అరచెయ్యి కూడా ఆయుధమవుతుంది. వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొట్టుకుంటూ నీ సంకల్పం ఒక్కటే నిజం. తమకి ఏమి కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలో పైకి వస్తారు. ఏ గమ్యానికైనా చాలు దారులు ఉంటాయి. నీకు ఏది సరైనదో వెతికి పట్టుకోవటమే జీవితం. నువ్వు ఎంతమందిలో ఉన్నా నీకంటూ ఒక గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించు. నిన్ను ఒంటరిని చేయాలనుకున్న వారికి చెప్పు, నేను ఒక సమూహాన్ని అని. నిన్ను చిన్న చూపు చూసిన వారికి చెప్పు, నీ చూపుకు అందనంత ఎత్తు ఎదిగానని. నీకు ఆకలి తీర్చని వారికి చెప్పు, ఎంతోమంది ఆకలి తీర్చే వ్యక్తిగా మారానని. నీవు ఎవరో మాకు తెలీదు అన్నట్లు చూసిన వారికి చెప్పు, నేను ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడినని. బాధ ఎంత గొప్పదో వస్తూనే మనకి సొంత వాళ్ళని గుర్తించేలా చేస్తుంది. సంపద ఎంత చెడ్డదో వస్తూనే మనకు సొంత వాళ్ళని కూడా మర్చిపోయేలా చేస్తుంది. నువ్వు తల వంచితే ఈ లోకం నీ తల మీద కాళ్ళు పెడుతుంది. అదే నీవు తల ఎత్తితే ఈ లోకం నీ ముందు తల వంచుతుంది. భయాన్ని జయిస్తే విజయం నీదే. తాత తండ్రుల ఆస్తుల మీద మీసాలు మెలేయడం కాదు, నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయితో జల్సా చెయ్యి. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. లోకములో అన్నిటికన్నా తేలికైన పని సలహాలు ఇవ్వడం. ఒకటి అడిగితే 1000 చెబుతారు. అన్నిటికంటే కష్టమైనది సహాయం చేయడం. 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు. అన్నింటికీ ఎన్నో మందులు కనిపెడుతున్నారు, కానీ ఆకలి కేకలకు పేదరికానికి ఎందుకో మర్చిపోతున్నారు. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి, తప్పదు. నీవు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. కలుపు మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే అవినీతి చేసేవాడు ఎదిగినంత తొందరగా నిజాయితీపరుడు ఎదగడు. నీ వెనుక నీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి, ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ నీ వెనుకే. కాలం మారుతుంది లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా మాట్లాడుతూ ఉంటారు.
ఎవరి నమ్మాలో తెలియడం లేదు. మనం చేసిన మంచిని మరుక్షణంలోనే మరిచిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. డబ్బున్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు, డబ్బు లేనివాడు నిజం చెప్పినా అబద్ధమే అంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, మనిషి వెనుకాల ఉన్న ఆస్తిని నమ్ముతుంది. 4 స్త్రీలను ఎప్పటికీ మరవకు మిత్రమా. 1 నిన్ను పుట్టించిన స్త్రీ అంటే అమ్మ. 2వది నీతో పాటు పుట్టిన స్త్రీ అంటే అక్కనో చెల్లెనో. 3వది నీ కోసం పుట్టిన స్త్రీ అంటే నీ భార్య. 4వది నీకు పుట్టిన స్త్రీ అంటే నీ కూతురు. ఈ 4 స్త్రీలను సంతోషంగా ఉండేటట్లు చూస్తే నీ పుట్టుక సార్థకమవుతుంది. మార్చలేమని అర్థమయ్యాక ఇంకా మార్చాలని ప్రయత్నించడం మూర్ఖత్వం. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలేయి, వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి సెకండ్ మాత్రమే చాలు. మనుషులను అంచనా వేసేంత వయసు అనుభవం నాకు లేకపోవచ్చేమో, కానీ నా జీవిత పయనంలో నాకు ఎదురైన సంఘటనలతో కొందరి మనుషులని అనుభవపూర్వకంగానే తెలుసుకున్నా. పైకి ప్రేమని నటిస్తూనే లోపట విషం చిమ్ముతారు. చూడగానే నవ్వుతూ చిందిస్తూ మన వెనకాలే గోతులు తీస్తారు. ఈ మనుషుల తీరే అంతేనేమో. విషం చిమ్మే పామైనా నమ్మొచ్చేమో కానీ ఇలాంటి మనుషులను నమ్మకూడదు. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు. పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుని వస్తుంది. ఈ రోజుల్లో ఏ బంధం గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంత వరకే బంధాలైనా బంధుత్వాలైనా, అవసరం తీరిపోతే ఏ బంధమైనా. నా జీవితంలో నాకు దేని మీద ఆశ లేదు, ఎవరి మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఏది చివరి వరకు ఉండదు, ఎవరు చివరి వరకు ఉండరు. నాలో నేనే, నాతో నేనే, నాకు నేనే.